వెల్కమ్ టు కీ కలర్స్. సినిమా స్టార్ల పర్సనల్ చాయిస్లు మారుతున్న వాయిస్లు కూడా మీకు చెబుతోంది మన కీ కలర్స్. ఆలోచనలు మార్చుకున్నంత తేలిగ్గా గత జ్ఞాపకాల్ని కూడా తుడిచిపెట్టేస్తాం అని ప్రూవ్ చేస్తూ చెరిగిపోతున్న టాటూలు చెబుతున్న కథ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. చలో లెట్స్ బిగిన్ దిస్ స్టోరీ. పచ్చబొట్టు చెరిగిపోదులే అని ఒక పాత పాట ఉండేది. అంటే ఒకసారి ముద్ర పడితే ఇక వదిలిపోదు జీవితాంతం అని అర్థం. కానీ ఇప్పుడు జ్ఞాపకాలు గతం గుర్తులే కాదు, పచ్చబొట్లు కూడా చెరిగిపోతాయి అని సమంత ప్రూవ్ చేసింది. అంతేకాదు ఈసారి మరింత కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకునేందుకు కూడా సై అంటోంది. ఎస్, సమంత కొత్త లైఫ్, కొత్త లుక్స్, కొత్త జర్నీ అన్నీ కొత్తగా మొదలు పెడతా అంటోంది. అనడమే కాదు, పాత జ్ఞాపకాలు కూడా తుడిచిపెట్టేస్తోంది. అందుకోసమే గతంలో ఒంటి మీద వేయించుకున్న టాటూలను తుడిచిపెట్టేసింది శామ్. ఫస్ట్ సినిమా ఫస్ట్ పరిచయం అని గుర్తు చేసే ఏం మాయ చేసావే టైటిల్తో, అదే YMC డిజైన్తో సమంత ఓ టాటూ వేయించుకుంది. నాగ చైతన్యతో పరిచయానికి అది గుర్తు అని సమంత చెప్పేది. అంతేకాదు చైతన్య ముద్దు పేరు చెయ్యి అని కూడా సమంత హిప్ మీద ఓ టాటూ ఉండేది. ఇప్పుడు ఈ రెండు టాటూలను తుడిచేసింది సమంత. విడాకుల ముందు సోషల్ మీడియా ఐడీల్లో పేరు మార్చుకున్నట్లుగానే ఇప్పుడు ఈ టాటూలను తుడిచేసి ఇట్స్ ఆల్ న్యూ అని చెబుతున్నట్లుగా కనిపిస్తోంది సమంత. ఇక కొత్త జర్నీ. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడుమోరుతో తరచుగా కనిపించడం చూస్తే రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకుంటారు అనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తొందరలో తెలిసిపోతుంది. ఇక దీపికా పడుకొనే కూడా సమంత కంటే ముందే ఈ టాటూలను తుడిచిపెట్టడం, మార్చుకోవడం లాంటి స్టైల్తో బాగా పాపులర్ అయింది బాలీవుడ్లో. బాయ్ ఫ్రెండ్స్ని మార్చడంలో ట్రెండ్ సెట్ చేసిన దీపిక అప్పట్లో రణబీర్ కపూర్ పేరును RK అని మెడ మీద టాటూ వేయించుకుంది. ఇద్దరు విడిపోయిన తర్వాత అదే పేరును ఓ తీగ పువ్వులాగా మార్చి దీపిక మహా గడుసు అని ప్రూవ్ చేసింది. అమీ జాక్సన్ కూడా అప్పట్లో మేరా ప్రతీక్ అని టాటూతో కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే బ్రేకప్ అయ్యేసరికి ఆ టాటూ డిలీట్ చేయించేసింది కూడా. ఇక సినిమా ఇండస్ట్రీకి రాకముందే వేయించుకున్నాను అంటూ కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా టాటూలు మార్చడం, తుడిచేయడం అనే కహానీలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపిస్తోంది, లవ్ అండ్ ఎఫెక్షన్ ని బయట పెట్టడం కోసం ఆరాట పడిపోతూ టాటూలు వేయించుకోవడం, తేడా వచ్చేసాక నిర్ణయం మార్చుకున్నంత నింపాదిగా కొత్త రాత రాయించుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్లో భాగం అయిపోయినట్లుగా ఉంది. లైఫ్ మారుతోంది అని చెప్పడానికి ఈ చెరిగిపోతున్న టాటూలు ఓ రియల్ ఎగ్జాంపుల్ ఏమో కదా. ఇంతకీ ఈ టాటూల మీద మీకు నమ్మకం ఉందా? ఉంటే గనక చెరిగిపోతున్న టాటూల మీద మీరేమంటారో కమెంట్స్లో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్.